ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 45ను పరిశీలిద్దాం. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని కేవలం లౌకిక బలాల స్థాయిను దాటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందమని ప్రేరేపిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ అర్జున, వేదాలలోని కర్మకాండ భాగం ఎక్కువగా భౌతిక ప్రపంచంలోని 3 గుణాల గురించే చర్చిస్తుంది. కాని నువ్వు ఆ 3 గుణాలకు అతీతుడవు కమ్ము. సుఖదుఖాలు, లాభనష్టాలు వంటి ద్వంద్వాల ప్రభావానికి లోను కాకు. ఎల్లప్పుడూ శుద్ధ సత్వంలో అంటే శాంతి మరియు స్వచ్ఛతలో స్థిరంగా ఉండు. లేనిదాన్ని పొందాలనే ఆరాటాన్ని, ఉన్నదాన్ని కాపాడుకోవాలనే ఆందోళనను విడిచిపెట్టు. చివరగా ఆత్మయందు నిలకడగా ఉండు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన స్వేచ్ఛ బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది మన అంతర్గత స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని సుఖదుఖాలు సముద్రపు అలల వంటివి. అవి వస్తూ పోతూ ఉంటాయి. వాటికి అతీతంగా మనసును నిశ్చలంగా ఉంచుకుని మన నిజ స్వరూపమైన ఆత్మలో స్థిరంగా ఉండటమే నిజమైన జ్ఞానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన స్వేచ్ఛ బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది మన అంతర్గత స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని సుఖదుఖాలు సముద్రపు అలల వంటివి. అవి వస్తూ పోతూ ఉంటాయి. వాటికి అతీతంగా మనసును నిశ్చలంగా ఉంచుకుని మన నిజ స్వరూపమైన ఆత్మలో స్థిరంగా ఉండటమే నిజమైన జ్ఞానం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రశంసలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఉద్యోగంలో లేదా కుటుంబంలో ఎదురయ్యే ఒడిదొడుకులను సమభావంతో చూడాలి. కొత్తవాటి కోసం ఆరాటపడటం, ఉన్నవి పోతాయేమో అనే భయం మన మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా మనసును ప్రశాంతంగా ఉంచుకుని మన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయడంపై దృష్టి పెట్టాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.